ఇక్కడ మనం ఈస్టర్న్ గంగా డైనెస్టీ చూసుకుంటే ఇది ఎలా వచ్చింది అసలు ఫస్ట్. ఈస్టర్న్ గంగా డైనెస్టీ అనేది ఈ కళింగ ప్రాంతంని ఆ టైంలో వచ్చిందనమాట. ఇది ఒక 11 to 14th century ఆ మధ్యలో రూల్ చేసింది. ఇప్పుడు కళింగ రీజన్ అంటే ఒడిశా, పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతం అనమాట. వీళ్ళు మెయిన్గా హిందూ టెంపుల్స్ని, హిందూ ఆర్కిటెక్చర్ని, అంటే ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ కానీ, ఇప్పుడు కోనార్క్ సన్ టెంపుల్ కానీ, సూర్యుడిని కానీ, జగన్నాథ్ సన్ టెంపుల్ అంటే అది శివుడికి సంబంధించింది. కానీ ఇవన్నీ ఏంటంటే జగన్నాథ్ సన్ టెంపుల్ అనేది శివుడికి సంబంధించిందేనా, పూరి డెడికేట్ టు కృష్ణ అనమాట, కృష్ణుడికి సంబంధించి. అది శివుడికి కాదు, కృష్ణకి సంబంధించింది అనమాట. అలాగా ఇవన్నీ హిందూయిజం సంబంధించి కాబట్టి హిందూ ప్యాటర్నైజ్ చేశారనమాట ఇది హిందూయిజంని. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ ప్రాంతంలో వీళ్ళు ఎవరిని తోసి వచ్చారంటే సోమవంశి అనే ఒక డైనాసిటీ ఉండేది. వాళ్ళని తోసి వీళ్ళు వచ్చారనమాట. ఫస్ట్ కీ రూలర్స్ వచ్చి ఇందులో అనంతవర్మన్ చోడగంగ, ఇతను మెయిన్గా ఫౌండర్ అనమాట. ఇతను ఏంటంటే జగన్నాథ్ టెంపుల్ కట్టాడు. ఇతను జగన్నాథ్ టెంపుల్ పూరిలో కట్టాడు అనమాట, ఒడిశాలో. ఇదేంటి, టుక్ ద టైటిల్ ఆఫ్ త్రికలింగాధిపతి. త్రికలింగాధిపతి అంటే ఏంటంటే లార్డ్ ఆఫ్ 3 కళింగాస్. కళింగాస్ ఇక్కడ ఏమంటున్నారంటే, లింగాస్ అంటే ఒకటేమో ఉత్కల, నార్త్ ఆఫ్ ఒడిశా అనమాట. తర్వాత వచ్చి కోసల అనమాట, వెస్టర్న్ ఒడిశా అనమాట. కళింగ ప్రాపర్ అనమాట, సౌత్ ఒడిశా, నార్త్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది కళింగ అంటే ఈ ప్రాంతము, ఒడిశా కింద భాగము, ఒడిశా ఇటేపు వెస్టర్న్ భాగము, ఒడిశా పై భాగము, ఈ మొత్తం కలిపితే త్రిలింగాస్ అంటారు. ఈ మొత్తాన్ని ఇతను ఇంక్లూడ్ అయ్యారంటే ఇతను ప్రాంతీయ ప్యాటర్న్ అంటే ఇతను పాలించాడు కాబట్టి త్రికలింగాధిపతి అంటారనమాట. ఉత్కల, కోసల, కళింగ అనమాట. ఇదనమాట నరసింహదేవ అనే అతను 1 అనమాట. ఇతను ఏంటంటే ఇప్పుడు అంటే ఇతని తర్వాత పెద్ద మంచి చెప్పుకోదగ్గ లేరు ఎవరు, అనంతవర్మన్ చోడగంగ తర్వాత 1200s ఆ టైంలో వచ్చిన నరసింహదేవ కొంచెం చెప్పుకోగలరు. ఎందుకంటే అతను సన్ టెంపుల్ కట్టించాడు కోనార్క్లో. దీన్నే బ్లాక్ పగోడా అంటారు. మన 2 పగోడాస్ ఉంటాయి, వైట్ పగోడా, బ్లాక్ పగోడా. వైట్ పగోడా బుద్ధిజం దగ్గర చదువుతాం, ఇది బ్లాక్ పగోడా అనమాట. సక్సెస్ఫుల్లీ డిఫెండెడ్ ఒడిశా ఫ్రమ్ ఇన్వేషన్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. ఇతను కొంచెం డిఫెండెడ్ చేయగలిగాడు, వాళ్ళని ఓడించగలిగాడు, అలా చేయగలిగాడు అనమాట. ఎవరు, నరసింహదేవ అనమాట. డిఫెండెడ్ ఢిల్లీ సల్తనేట్. తుక్కన్ అనే అతను జనరల్ ఆఫ్ ఇల్తుత్మిష్ అనే అతనికి ఓడించగలిగాడు అనమాట. బిల్ట్ ఫేమస్ టెంపుల్, ఇది కోనార్క్ సన్ టెంపుల్ కట్టించాడు. స్ట్రెంత్ అండ్ ఒడిశా అగెన్స్ట్ ముస్లిం ఇన్వేషన్స్ అనమాట. మిలిటరీ క్యాంపెయిన్స్ ఇవన్నిటిని బాగా బలపరిచాడు నరసింహదేవ అనమాట. తర్వాత భానుదేవ ఏంటి, ముందు వచ్చింది అది అనంతవర్మన్ చోడగంగ, తర్వాత నరసింహదేవ, తర్వాత భానుదేవ. ఈ భానుదేవ ఏంటి, లాస్ట్ రూలర్ అనమాట, డిక్లైన్ ఇదనమాట. ఈ టైంలో ఎప్పుడు ఇది 1434 ఆ టైంలో. తర్వాత వచ్చింది రైస్ ఆఫ్ గజపతిస్ వచ్చారనమాట ఇతని తర్వాత. ఇతను ఏంటి, కల్చరల్ ఆర్కిటెక్చర్ కంట్రిబ్యూషన్ ఏంటి, ఒకటి జగన్నాథ్ టెంపుల్ అయితే, ఒకటేమో కోనార్క్ సన్ టెంపుల్. కోనార్క్ సన్ టెంపుల్ బ్లాక్ పగోడా అంటారు, జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉంది. ఇదనమాట డెవలప్మెంట్. కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చిందనమాట. కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చిందనమాట. అది టెంపుల్, జగన్నాథ్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్, ముఖలింగ టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో అక్కడ కూడా వచ్చినాయి. డివోట్ ఆఫ్ వైష్ణవైట్స్ అనేది ఇక్కడ ఈ టైంలో వచ్చింది అనమాట. ఇప్పుడు కృష్ణ అనేది వైష్ణవ్ నుంచి వచ్చారు కాబట్టి డివోట్ ఆఫ్ వైష్ణవైట్స్ కానీ, జగన్నాథ్ వర్షిప్ కానీ ఇలాగనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కల్చర్ ఆఫ్ రథయాత్ర అనేది మొదలైంది వీళ్ళ దగ్గర నుంచే. మెయిన్గా స్ట్రెంత్ అంటే ఇది బలపరిచింది వీళ్ళే అనమాట. ముస్లిం ఇన్వేడర్స్ని ఆపగలిగారు. ఒకటి, ఇండిపెండెన్స్ ఆఫ్ ఫర్ సెంచరీస్ ఇండిపెండెంట్గా ఉన్నారు. వీళ్ళు ప్యాటర్న్ ఒడియా లిటరేచర్ కానీ, ఈ సాంస్క్రిట్ కానీ ఎక్కువ ఎంకరేజ్ చేశారనమాట. ఇది మెయిన్గా ఇదనమాట. తర్వాత వీళ్ళని డిఫీట్ చేస్తూ వచ్చింది గజపతి డైనాసిటీ అనమాట. ఈ 1435 వాళ్ళు 1541 ఆ టైంలో వీళ్ళు వచ్చింది గజపతి రూలర్స్ అనమాట. వీళ్ళు గజపతి రూలర్స్ అనేవాళ్ళు ఏంటి, హై ర్యాంకింగ్ మిలిటరీ అఫీషియల్స్ ఆఫ్ ఈస్టర్న్, వీళ్ళ దగ్గరే ఉండేవారు. ఈస్టర్న్ గంగా డైనాసిటీ కిందే ఉండేవారు అనమాట. అతనే కపిలేంద్ర దేవ అనే అతను ఏం చేశాడు, వీళ్ళని తోసేసి ఫౌండర్ కింద ఉండిపోయాడు అనమాట. అంటే వాళ్ళు వీక్గా ఉంది, మనం వేసుకోవచ్చు. గజపతిస్ అంటే ఏంటి, లార్డ్ ఆఫ్ వార్ ఎలిఫెంట్ అనమాట. ఎలిఫెంట్తో యుద్ధం చేసే వాళ్ళు అన్నట్టు.
గజపతీస్ అనమాట. వీళ్ళు మెయిన్గా కపిలేంద్ర దేవ, పురుషోత్తమ దేవ, ప్రతాపరుద్ర దేవ వీళ్ళు ఉండేవారు. వీళ్ళు మెయిన్గా ఏంటంటే వీళ్ళు కూడా జగన్నాథ్ కల్చర్ అనేది ఎక్స్పాండ్ చేశారు. ఇది రథయాత్ర కానీ, ఇది జగన్నాథ్ టెంపుల్ ప్రీస్ట్లు కానీ ఇదన్నమాట. టెంపుల్ కన్స్ట్రక్షన్ సపోర్టెడ్ ఇవన్నీ వైష్ణవేది కానీ, శైవ టెంపుల్స్ కానీ వీళ్ళందరూ దాన్ని కంటిన్యూస్ చేశారన్నమాట. ఇది వీళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే వీళ్ళు కొన్ని రోజులు అలా పాలించారు. వీళ్ళు కొంచెం విజయనగర ఎంపైర్తో కొంచెం ఫాట్ చేయడము, వీళ్ళ యొక్క ఇదనమాట. అండ్ ఈ బహమనీ సుల్తాన్స్తో వీళ్ళు ఫాట్ చేయడము ఇట్లా జరిగేదన్నమాట. మెయిన్గా వీళ్ళు అది అంటే గజపతీస్ అంటే లాట్ ఆఫ్ ఇది వాళ్ళకి ఎందుకు పనిచేసే వాళ్ళు వీళ్ళు సెపరేట్గా పెట్టారు. ఈ యొక్క మెయిన్గా వీళ్ళ దగ్గరికి జరిగింది ఏంటంటే డిక్లైన్ అవ్వడానికి కారణం ఈ విజయనగర వాళ్ళతో, బహమనీ కింగ్డమ్స్తోని వీళ్ళందరితో వీళ్ళు అంటే ఈ యొక్క విజయనగర ఎంపైర్ తర్వాత డిక్లైన్ అయిపోయి కొన్ని ప్రాంతాల కింద అయినాయి, కొన్ని కింగ్డమ్స్ కింద అయినాయి. వాళ్ళతో వీళ్ళు బాగా డిఫీట్ అవ్వడము అదనమాట. కొంచెం మొఘల్, ఆఫ్ఘన్ ఇవన్నీ వీటితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఇదంతా జరిగిందనమాట. వీళ్ళు పర్టికులర్గా ఏదైనా చేశారు అంటే పెద్ద ఏం చేసింది ఏం లేదు. వీళ్ళంతే కొంచెం వాళ్ళు ఉన్న ముందు వీళ్ళు ఏదైతే ఈ యొక్క ఈస్టర్న్ గంగా డైనాసిటీ ఏదైతే జగన్నాథ్ అది అయిందో దాన్నే కంటిన్యూస్ చేశారనమాట. అందులో మెయిన్ అనంతవర్మ చోడగంగా, తర్వాత ఇతను త్రికలింగాధిపతి అంటారు, ఎందుకంటే జగన్నాథ్ టెంపుల్ కట్టించాడు కాబట్టి ఇలాగనమాట. తర్వాత వచ్చింది నరసింహదేవ, తర్వాత భానుదేవ. నరసింహదేవ, భానుదేవ అనమాట. ఇది సన్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ అనమాట. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఉంది ఇది సన్ టెంపుల్ అనేది, సూర్యదేవుడిది కాబట్టి ఇదనమాట. ఓకే.